నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్. మరి నిన్నటి రోజున ఒక పోలీస్ వ్యాన్ తీసుకొచ్చిండ్రు. ఆ పోలీస్ వ్యాన్‌లో మరి పోలీసులు చాలా మంది ఉన్నారు. మరి నాకైతే తెలీదు ఎవరిని అరెస్ట్ చేశారా, ఏం చేశారని తెలీదు గానీ, ఒక వీడియో చూసిన. ఆ వీడియోలో ఏముందనంటే, ఒక లేడీ కానిస్టేబుల్ ఒక ఒక 2 కెమెరాలు తీసుకొని లాక్కెళ్ళి డ్రైవర్‌కిచ్చింది. ఆ డ్రైవర్‌ని మీరు మా కెమెరాలు ఇవ్వండి అనంటే, నేను తీసుకోలేను, నేను ఇవ్వను అనండి. నీ కెమెరాలు కాదు గదండీ అవి. అవి మీ కెమెరాలు గాదు గదా! అది మీ కెమెరాలు గాదా గదా! ఇదంతా సికండి రాజకీయాలే జూసినాం. ఇంతకుముందు మహాభారతంలో ఒక ఆడవేషం వేసుకున్న వారిని ఎదురుబెట్టి మన ఎవరిని పాండవ ఆహ్, కురువృద్ధుడిని చంపిన లెక్కనా ఇది? అంటే ఈ కెమెరాలు తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేసినాడు. లేడీ కానిస్టేబుల్ అవి గుంజుకున్నాడు. అంటే ఆడవాళ్ళైతే ఏమనరు. ఆడవాళ్ళనైతే ఎవరేమనరు అన్న ఉద్దేశంతోని మరి ఆడవాళ్ళతోని కెమెరాలు గుంజిపించుకొని గుంజుకున్న కెమెరాలు తీసుకుపోయి డ్రైవర్‌కి ఇచ్చిండు. అసలు, అసలు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అసలు పోలీస్ డిపార్ట్‌మెంట్ మరి ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు అసలు? పోలీసు వారు అంటే మాకెంత గౌరవం అంటే, మేము ఏ చిన్న సమస్యొచ్చినా పోలీస్ స్టేషన్‌కెళ్తాం. పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇస్తే మా సమస్యలు తీరిపోతాయని జెప్పేసి ప్రజలనుకుంటా ఉంటారు. మరి ఇక్కడ జర్నలిజం చేస్తున్న వారిపైన మరి ఇలాంటి ధోరణులలో మరి ఈ కెమెరాలు లాక్కోవడం. ఆ! అసలు జర్నలిస్ట్ చాలా, చాలా అంటే చాలా చూసిండ్రు గదా! అక్కడ వాళ్ళు గుంజుకుంటూ ఉన్నా గూడా, సరే నాది నాకివ్వండి అని జెప్పి చెయ్యి పెట్టి లాక్కునేటంత ధైర్యం గూడా చేయట్లేదు. ఎందుకు అనంటే, వాళ్ళకున్న సహనం అది. మీ దగ్గర లాఠీ ఉందండి. ఆ లాఠీతోని మమ్మల్ని కొడతారు. కానీ మేము కొట్టేది ఓన్లీ కెమెరాతోనే. కెమెరాతోని కొడతాం మేము. లాఠీలతోని మేము కొట్టము. అదే గదా మీ ధైర్యము. అంటే పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళకున్న ధైర్యం అదేనా? ఇంకా మళ్ళీ ఇక్కడ ఇంకోటిదంటే ఏంటిదనంటే, ఆడోళ్ళని పెట్టి ఆ కెమెరాలను లాక్కోవడం ఏంటండి? ఆడవాళ్ళని పెట్టి ఆ కెమెరాలను లాక్కోవడం ఏంటి? ఈ మధ్యలో దొంగ కేసులు, ఫాల్స్ కేసులు చాలా జరుగుతా ఉన్నాయి. మరి వెంకటరెడ్డి గారిని మరి నిన్న అరెస్ట్ చేసి తీసుకెళ్ళిండ్రు అని చెప్పేసి అంటా ఉన్నాను. మరి ఏం జరిగినా కూడా పోలీస్ డిపార్ట్మెంట్‌ది మరి ఆహ్, బాధ్యత తీసుకోవాలని చెప్పేసి. చూడండి, మీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మాకు చాలా గౌరవం. చాలా అంటే చాలా గౌరవం. ఎందుకంటే మీరు లేనిది మాకు రక్షణ లేదు అన్న భావం మాలో ఉంది. కాబట్టి మీరు మమ్మల్ని కాపాడాలి కానీ, మీరే రాక్షసులై మమ్మల్ని తినేస్తే ప్రపంచంలో ఇంతకంటే ఇంకొక విడ్డూరం లేదు. మరి మమ్మల్ని మమ్మల్ని కూడా ఈ భారత ప్రభుత్వంలో, భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మేము ఈ భారత పౌరులుగా గుర్తించి మాకు కూడా రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత మీదే కాబట్టి, మరి మీరు కూడా మాకు రక్షణనివ్వాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు విన్నవించుకుంటాము. చూస్తా ఉండండి. ఎస్ఎస్జీ న్యూస్ టీవీ. మీతో శ్రీనివాస్.